శాషా, మమ్మీ ఫిష్ కర్రీ ఎలా ఉంది? బాగుంది మమ్మీ. మన ఇంట్లో వంట అంటే కేవలం ఆకలి తీర్చడం కాదు, అదొక అనుభవం, ఒక జ్ఞాపకం. ఈరోజు అలాంటి ఒక స్పెషల్ రెసిపీ, మన నేటివిటీని గుర్తు చేసే పండుగప్ప ఫిష్ కర్రీ మీకోసం ప్రిపేర్ చేస్తున్నా. ఈ కర్రీలో ఉన్న రుచి మన ఊరు, మన ఇంట్లో వంట ఫ్లేవర్ని గుర్తు చేస్తుంది. సో ఈ జర్నీని కలిసి ఎంజాయ్ చేద్దాం పదండి. ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న పండుగప్ప చేప ముక్కలను అయితే తీసుకుందాం. ఆ చేప ముక్కల్లోకి కారం, సాల్ట్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసి 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసుకుని దానిలో 4 or 5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక చేప ముక్కలు ఒక్కొక్కటి జాగ్రత్తగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చేప ముక్కలు 80% ఫ్రై అయితే చాలు. ఫ్రై అయిన పీసెస్ని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. వేరే కడాయి తీసుకుని దానిలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని కొన్ని మెంతులు, ఆనియన్స్ పేస్ట్, 4 లేక 5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసి 2 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. 2 మినిట్స్ తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, టమాటా ప్యూర్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. వాటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు రెస్ట్ ఇవ్వాలి. ఇలా ఆయిల్ పైకి తేలాక 3 టేబుల్ స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, టేస్ట్కి సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వాటన్నింటినీ మిక్స్ చేసి 5 మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వాలి. 5 మినిట్స్ తర్వాత గ్రేవీకి సరిపడంత వాటర్ యాడ్ చేసుకోవాలి. గ్రేవీ చిక్కబడేంత వరకు ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇద్దాం. గ్రేవీ ఇలా చిక్కబడ్డాక దానిలో 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని జాగ్రత్తగా ఒక్కొక్కటి గ్రేవీలోకి యాడ్ చేసుకోవాలి. గ్రేవీ మాడకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఫైనల్లీ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను అయితే యాడ్ చేసుకుందాం. చూసారా, మన పండుగప్ప కర్రీ రెడీ అయ్యింది. ఈ ఒక్క డిష్ మంచి రుచితో పాటు చాలా మెమరీస్ కూడా ఉంటాయి. ఇంట్లో వంట చేసి వాళ్ళకి పెట్టడం వచ్చే సంతోషం అది వేరే లెవెల్ అనిపిస్తుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకోండి. ఇలాంటి మన ఇంటి రుచులు, మన మెమరీస్ని కలిపి తీసుకొస్తున్న వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.